ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో శుక్రబుధుల యొక్క ఆనుకూల్యత ఉన్నది, గురుని యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగానే ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు, అంటే మీరు పనిచేసేటువంటి విధానంలో లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ, దూర విద్య, విదేశీ విద్య, దేశాంతరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి ధనురాశి వారికి అక్కడ ఉద్యోగము, అక్కడ చదువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, ఇక్కడ ఏదైనా ఉద్యోగాలు లభించడానికి, ఉద్యోగంలో ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాక్స్థానమందు ఎప్పుడైతే శుభగ్రహ సంపత్తి కేంద్రీకృతమై ఉన్నదో మాట చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడా కూడా దాపరిక ఉండకూడదు, మనం నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అనేటువంటి ధోరణిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి స్థితిలో ఈ రాశివారు ఎక్కువగా ఉంటారు. ఎక్కడా కూడా మనం అబద్ధం చెప్పవలసిన పని లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టగలుగుతారు. స్వతహాగా మీ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి రోజులు ఈ వారం రోజులుగా మనం చెప్పవచ్చును. ఎందుకంటే మీది ఏదైనా కోప స్వభావం అనుకోండి, ఈ వారంలో దాన్ని వదిలిపెట్టేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణంలోనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది పరిస్థితి. అలాగే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు సడన్గా మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వారికి మీతో ఏదో అవసరం వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ వారంలో మీకు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎదుటివాడు చేసేటువంటిది మోసము అని మీరు పసిగట్టగలుగుతారు. అయినప్పటికీ దాన్ని ఎక్కడ బహిర్గతం చేయడానికి ఉండదు. అలానే మనం మోసపోకుండా దాటవేయడానికి కూడా పరిస్థితులు ఉండవు. ఇది కూడా ఒక చిత్రంగా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి నలుపు లేదా నీలము రంగు వస్త్రములు ధరించినటువంటి వారితోటి మీకు కొద్దిగా గొడవలు వస్తూ ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.